నమస్కారం. ఇన్సైడ్ న్యూస్కి స్వాగతం. వార్తల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. షరతులు లేని రుణమాఫీ చేయాలని ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ రైతుల ఆధ్వర్యంలో ధర్నాలు. బాల్కొండలో రైతులతో ధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. విద్యానగర్ సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ రాజుకు వినతి పత్రం అందించిన కాలనీవాసులు. సెప్టెంబర్ 4 నుంచి బీజేపీ సభ్యత్వ నమోదు ప్రారంభిస్తున్నామని మీడియా సమావేశంలో బీజేపీ నాయకుల వెల్లడి. సీజనల్ వ్యాధులపై మున్సిపల్ పరిధిలో మండలాల స్థాయిలో పరిశుభ్రత ప్రత్యేక దృష్టి. ప్రజలకు అవగాహన కల్పిస్తున్న అధికార యంత్రాంగం. ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి రైతులు పేపర్లు పట్టుకుని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి నెలకొందని బాల్కొండ మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఈ నెల 24న రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో జరిగే ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం రైతులు మరియు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీ చేస్తానని చెప్పి తలా తోకా లేని నియమాలతో 2 లక్షలు 4 నుంచి 5 విడతల్లో రుణమాఫీ చేస్తానని చెప్పడం రైతులను మోసం చేయడం కోసం మొదలుపెట్టిందన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎలాంటి షరతులు లేని రుణమాఫీ చేసి రైతులకు అండగా నిలవాలన్నారు. లేదంటే రానున్న రోజుల్లో రైతుల ఆగ్రహానికి ప్రభుత్వం పతనం ఖాయమని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు ఉన్నారు. లోను తీసుకున్నటువంటి ప్రతి రైతుకు 2 లక్షల మట్టుకు రుణమాఫీ చేయాల్సిందే. ఇదే మన ప్రధాన డిమాండ్. దయచేసి గ్రామాల్లో కూడా ఏ గ్రామానికి ఆ గ్రామానికి మీరు రైతుల్ని సమాయత్తం చేయాలి. ఇప్పుడు మొన్న మనం ఇక్కడ పెట్టినాం వెల్పూర్ ఎక్స్ రోడ్ల కొద్దిగా సెగ తలిగింది. సెగ తలుగుట్లనే తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటాడు ఇంకా 12,000 కోట్లు మేము ఇస్తాము అంటాడు. సెగ తలుగుట్లనే తుమ్మల నాగేశ్వరరావు మిగతా కూడా ఇస్తాము, దఫాల వారికి ఇస్తాము అని అంటున్నాడు. కాబట్టి వీళ్ళ మీద ఒత్తిడి పెంచుతానే వీళ్ళన్న మాట మీద చేస్తారు. ఒత్తిడి పెంచకపోతే ఎగ్గొడతారు. కాబట్టి గ్రామాన కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఒత్తిడి పెంచండి. తద్వారా వాళ్ళు నియోజకవర్గ స్థాయి నాయకుల మీద ఒత్తిడి పెంచుతారు. వాళ్ళు నియోజకవర్గ స్థాయి నాయకులు పోయి ముఖ్యమంత్రి మీద ఒత్తిడి పెంచుతారు. అప్పుడే మనకు అవుతాయి రుణమాఫీ గాని, రైతు భరోసా గాని, మొత్తం బోనస్, అన్ని వడ్లకు బోనస్ గాని, ఇవి మనం సాధించాలంటే తప్పకుండా గ్రామాన కాంగ్రెస్ నాయకుల మీద ఒత్తిడి పెంచాలి. అప్పుడు గాని ఈ 3 మనకు రావు. 24వ తారీఖు నాడు ఆర్మూర్లో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ 3 నియోజకవర్గాలకు, బాల్కొండ, ఆర్మూరు, నిజామాబాద్ రూరల్ 3 నియోజకవర్గాలకు సంబంధించి రైతన్నల పోరుబాట ఉన్నది. తప్పకుండా మనం మన గ్రామాల నుంచి రైతులందరం కూడా కథలు రావాలి. 24వ తారీఖు నాడు కనిపించాలి. మన వేల్పూర్ ఎక్స్ రోడ్ లో కనిపించింది, వణుకు పుట్టింది. ఇప్పుడు ఆర్మూర్లో వేయబోయే పోరాటంతో ఈ ప్రభుత్వం దిగి రావాలి. మన డిమాండ్ ఒకటే, ఎన్నికలప్పుడు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలప్పుడు ఏ మాటనైతే చెప్పిండో అందరు రైతులకు అన్నాడో అట్లనే లోను తీసుకున్న ప్రతి రైతుకు ఎలాంటి ఆంక్షలు లేకుండా, షరతులు లేకుండా 2 లక్షల లోపు రుణమాఫీ చేయాలి. అట్లనే నువ్వు డిసెంబర్ 9 నాడు తెచ్చుకో అన్నావు, పోయి 1 లక్ష మాఫీ అయిన వాళ్ళు మళ్ళీ ఏరి బాకీ నేను రాంగని ఇస్తా అన్నావు. కానీ ఇప్పుడు డిసెంబర్ 9 కంటే మొదలు తీసుకున్న వాళ్ళకే చేస్తారట. డిసెంబర్ 9 తర్వాత తీసుకున్న వాళ్ళకి చెయ్యము అంటున్నారు. వాళ్ళకు కూడా చేయాలి తప్పకుండా. నువ్వు మాట అన్నావు, మాఫీ అయిన వాళ్ళు కూడా పోయి తెచ్చుకొని నేను చేస్తా అన్నావు. కాబట్టి ఈ రోజు మట్టుకు ఎవరైతే లోన్లు తీసుకున్న వాళ్ళందరికీ కూడా మాఫీ చేయాలి. ఆర్మూర్ పట్టణంలోని 3వ వార్డులో గల శ్రీ విద్యానగర్ కాలనీలో సమస్యలు పరిష్కరించాలని కాలనీ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ రాజుకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కాలనీ కమిటీ అధ్యక్షుడు యామాద్రి భాస్కర్, సలహాదారుడు ఐడియా సాగర్ మాట్లాడుతూ విద్యానగర్ కాలనీలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని, బుధవారం 2 పిల్లలకు కుక్కలు కరిచాయన్నారు. అధికారులు స్పందించి కుక్కల నివారణకు చర్యలు చేపట్టాలని తెలిపారు. అదేవిధంగా కాలనీలో మొక్కలు, ట్రీ గార్డులు అందజేస్తే వాటికి తాము పరిరక్షించుకుంటామని, వర్షాకాలం కారణంగా రోడ్లు గుంతలమయంగా తయారైందని అధికారులు మరమ్మతులు చేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీ ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి, కార్యదర్శి పృథ్వీరాజ్ గౌడ్, కోశాధికారి పురుషోత్తం రెడ్డి, కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు. 3వ వార్డు కాలనీ సమస్యల గురించి ఈ రోజు ఆ యొక్క కాలనీ వాసులు అందరం కూడా తీర్మానం చేసుకొని అందరం కూడా మున్సిపల్ కమిషనర్ గారికి మేము వినతి పత్రం ఇచ్చినాం. ప్రధాన సమస్య ఏంటంటే దోమలు, రోడ్స్, డ్రైనేజ్
శానిటేషన్ మరియు స్పెషల్లీ కుక్కల బెడద కూడా చాలా ఎక్కువ ఉంది. నిన్ననే మా యొక్క కాలనీలో 2 పిల్లలకు కుక్కలు కరవడం జరిగింది. దాని ఫోటోస్ కూడా మేము కమిషనర్ షేర్ చేసినాం. నిన్న ఎటువంటి స్పందన రాలేదు కనుక ఈరోజు మేమే స్వయంగా వచ్చి కమిషనర్ గారికి మేము ఈరోజు రిప్రజెంటేషన్ ఇచ్చినాము. దానిపై కొంచెం ఆయన హామీ ఇచ్చినాడు, వేచి చూస్తాము. మా యొక్క సమస్యల్ని వెంటనే తీర్చాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. నగర్ కాలనీలో ఉన్న సమస్యల గురించి ఈరోజు ఆర్మూర్ మున్సిపాలిటీలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తొందరగా చర్యలు తీసుకొని శానిటేషన్ మరియు ఈ కుక్కల బెదడను తొలగించాలని కోరుతున్నాము. అలాగే ఆర్మూర్లో ఫస్ట్ గ్రీన్ కాలనీ అంటే మాదే. దాదాపు 10 సంవత్సరాల నుంచి మేమే స్వయంగా చెట్లు పెట్టుకొని వాటర్ పోస్తూ చెట్లను పెంచాము. కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో కొన్ని చెట్లు వెళ్ళిపోయాయి. మళ్ళీ రీప్లాంటేషన్ గురించి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు చెట్లు ట్రీ గార్డ్ ఇస్తే మేమే మెయింటైన్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కావున వెంటనే తగిన చర్య తీసుకొని కాలనీ అభివృద్ధికి సహకరించాలని కోరుతున్నాము. అలాగే రోడ్లు గుంతలు ఉన్నాయి, దాన్ని బుల్డోజర్ పెట్టి స్మూత్ చేస్తే సరిపోతుంది. మాకు మొరం పోస్తే రోడ్ ఎత్తి చేస్తే ఇబ్బంది అవుతుంది. ఖాళీ స్మూత్ చేసి ఇస్తే సరిపోతుంది. ప్రతి సంవత్సరం అలానే చేస్తాను. లాస్ట్ ఇయర్ చేయలేదు. కావున వెంటనే డోజర్ పెట్టేసి దాన్ని రోడ్ను స్మూత్ చేస్తే సరిపోతుంది. ధన్యవాదాలు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రైతులందరికీ షరతులు లేకుండా రుణమాఫీ చేసే వరకు బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. రైతులందరికీ ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో రైతులందరికీ సరైన సమయంలో రైతు బంధు, రైతు రుణమాఫీ వచ్చేవని అన్నారు. దేవుళ్ల సాక్షిగా ప్రమాణాలు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ చేస్తానని రైతులను మోసం చేస్తున్నాడని అన్నారు. బీఆర్ఎస్ పూర్తిగా రైతు ప్రభుత్వమని, రేవంత్ రెడ్డి రైతు వ్యతిరేక ప్రభుత్వమని కొనియాడారు. సిద్ధులగుట్ట సాక్షిగా రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, రైతులందరికీ ఎటువంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. 24వ తేదీన రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో చేసే నిరసన కార్యక్రమానికి బీఆర్ఎస్ పూర్తి మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. ఆర్మూర్ నియోజకవర్గ నాయకులు, బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీలు సైతం రైతులను పట్టించుకోకపోవడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. పోలీసులు ఆర్మూర్ ప్రాంతంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, బీఆర్ఎస్ నేతలపై అక్రమంగా కేసులు పెడితే చూస్తూ ఊరుకోమని, సరైన సమయంలో సరైన జవాబు ఇస్తామని ఘాటుగా స్పందించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పూజా నరేందర్, బీఆర్ఎస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులున్నారు. మా నియోజకవర్గంలో 13 సొసైటీల్లో 10,250 మంది రైతులుంటే కేవలం 2,500 మంది రైతులకే వచ్చింది. కాబట్టి ఆ 2,500 మంది రైతులు ఇంకా 20% మాత్రమే వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా మాకు మా రైతులకు రావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో ఇది కేవలం రేషన్ కార్డు ఉన్న వాళ్ళది, రేషన్ కార్డు లేని వాళ్ళది వేరే కథ. ఈ విధంగా లెక్క తీసుకుంటే ఆర్మూర్ నియోజకవర్గంలో చిమరాజపల్లి సొసైటీలో 13,100 రైతులుంటే 300 మంది రైతులకు మాత్రమే వచ్చింది, 1000 మందికి కాలేదు. అదేవిధంగా కుత్వాన్పూర్ లో 900 మంది రైతు ఖాతాలుంటే 200 మందికి 700 మందికి రాలేదు. మాక్లూర్ లో 800 మంది రైతులుంటే 468 మంది రైతులకే వచ్చింది, 1332 మంది రైతులకు రాలేదు. డొంకేశ్వర్ లో 900 మంది రైతులుంటే 162 మందికే వచ్చింది, 738 మంది రైతులకు రాలేదు. అమరావతిలో 1150 మంది రైతులుంటే 479 మందికి వచ్చింది, 671 మందికి రాలేదు. ఐలాపూర్ లో 400 మంది రైతులుంటే 122 మంది రైతులకు వచ్చింది, 278 మందికి రాలేదు. ఆరూరులో 860 మంది రైతులుంటే 209 మంది రైతులకు వచ్చింది, 651 మంది రైతులకు రాలేదు. బోయిన్పేటలో 520 ఖాతాలుంటే 223 మందికి వచ్చినాయి, 297 మందికి రాలేదు. అంకాపూర్ లో 349 మంది ఉంటే 24 మంది రైతులకు వచ్చింది, 317 మంది రైతులకు రాలేదు. పిప్రిలో 810 మంది రైతులుంటే 158 మందికి వచ్చింది, 652 మందికి రాలేదని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. ఆర్మూర్ లో 600 రైతులుంటే 150 మందికే వచ్చింది, 400 మందికి రాలేదని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. మేము గతంలో 70,000 మందికి ఈ ప్రాంతంలో ఆర్మూర్ లో రైతు బంధు, రైతు రుణమాఫీ చేశాం. వీరిచ్చింది కేవలం 2,500 మందికి డాటా వచ్చింది. అధికారులు అడిగితే అగ్రికల్చరల్ వాళ్ళు ఇస్తలేరు, జిల్లా కలెక్టర్ అడిగితే ఆయన దగ్గర డాటా లేదు, బ్యాంకర్స్ అయితే రాణిస్తలేరు బ్యాంకులకి. మేము ఎవరిని అడిగిలో అర్థం కావట్లేదు. కాబట్టి అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఆర్మూర్ ధర్నా ప్రాంతం నుంచి అంబేద్కర్ చౌరస్తా నుంచి ఎక్కడైతే ప్రమాణం చేసినావో సిద్ధులగుట్ట సాక్షిగా సిద్ధులగుట్ట ముందటుండి మేము మాట్లాడుతూ ఉన్నాం. నువ్వు ఆర్మూర్ నియోజకవర్గంలో ఎంతమంది రైతులు 70,000 మంది రైతులుంటే ఎంతమంది రైతులకు రుణమాఫీ చేశావో శ్వేతపత్రం ఇయ్యి. మీ జిల్లా కలెక్టర్ గారికి పంపండి. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. నీ అంతు చూసే వరకు
నిన్ను దించే వరకు ఈ రైతుల పోరాటం కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సెప్టెంబర్ 4వ తేదీ నుండి తెలంగాణలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుందని సభ్యత్వ నమోదు జిల్లా ఇన్ఛార్జ్ పుప్పాల శివరాజ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీజేపీ నాయకులతో కలిసి ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శివరాజ్ మాట్లాడుతూ 5 సంవత్సరాలకు ఒకసారి బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని, సెప్టెంబర్ 1వ తేదీన దేశ ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని, సెప్టెంబర్ 4వ తేదీ నుండి తెలంగాణ రాష్ట్రంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం అవుతుందని తెలిపారు. సభ్యత్వ నమోదు మొబైల్ నంబర్కు మిస్ కాల్ ఇవ్వడం ద్వారా ఆన్లైన్లో ఆఫ్లైన్లో చేసుకోవచ్చని పేర్కొన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమానికి కన్వీనర్లు, కో కన్వీనర్లను నియమించడం జరిగిందని, పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఉదయ్, కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు శ్రీనివాసరెడ్డి, బీజేపీ పట్టణ ఉపాధ్యక్షుడు ప్రకాష్, జిల్లా అధికార ప్రతినిధి అనిల్, రంగన్న తదితరులున్నారు. వార్డు మెంబర్తో సహా బాధ్యతలు ఉన్నవారు ఖచ్చితంగా యాక్టివ్ మెంబర్షిప్ కావాలి. యాక్టివ్ మెంబర్షిప్ కావాలంటే 100 సభ్యత్వం నమోదు చేసిన వారికి యాక్టివ్ మెంబర్ వస్తుంది. ఆన్లైన్ విధానం, ఆన్లైన్లోనే డబ్బులు చెల్లించాలి. నమో యాప్ ద్వారా ఈ యొక్క యాక్టివ్ మెంబర్షిప్ని మనం నమోదు చేసుకోవచ్చు. సభ్యత్వ నమోదుకు 3 విధాలుగా పార్టీ సూచించింది. ఒకటి ఈ యొక్క మిస్ కాల్ ద్వారా, రెండవది నమో యాప్ ద్వారా, మూడవది ఆఫ్లైన్ ద్వారా. అంటే గ్రామీణ ప్రాంతాలలో ఉన్న వారికి, మొబైల్ లేని వారికి ఫామ్ నింపి ఇస్తే పార్టీ ఆఫీస్లో అది ఎన్రోల్మెంట్ చేసి దాన్ని మనం పైకి పంపేయడం జరుగుతుంది. కాబట్టి అందరికీ ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని దీన్ని విజయవంతం చేసి నిజామాబాద్లో 2 లక్షల టార్గెట్ సభ్యత్వాన్ని పూర్తి చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. జై హింద్, జై భారత్. ఆర్మూర్ పట్టణంలోని 20వ వార్డులో మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్ను ఆధ్వర్యంలో వర్షాకాలం దృష్ట్యా డ్రైనేజీలను శుభ్రం చేయించారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ మున్ను మాట్లాడుతూ 20వ వార్డులో డ్రైనేజీలలో చెత్త చెదారం పేరుకుపోవడం వల్ల వర్షపు నీరు రోడ్లపై ప్రవహించి వాహనదారులకు ఇబ్బందికరంగా మారిందని, ప్రధాన రహదారిలో గల డ్రైనేజీలను పూర్తిగా శుభ్రం చేయించడం జరిగిందన్నారు. వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని పీఓడబ్ల్యూ, పీవైఎల్, పీడీఎస్యు ఆధ్వర్యంలో డిప్యూటీ డిఎంహెచ్ఓకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు గోదావరి మాట్లాడుతూ, వర్షాకాలం పరిశుభ్రత లోపం వల్ల దోమలు వ్యాప్తి చెంది డెంగ్యూ, మలేరియా లాంటి ప్రమాదకర రోగాలు వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు మెడిసిన్ సైతం ఆసుపత్రిలో అందుబాటులో ఉంచాలని తెలిపారు. ప్రతి గ్రామంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు వైద్యం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీవైఎల్ జిల్లా అధ్యక్షులు అనూప్, జిల్లా కార్యదర్శి రవి, పీడీఎస్యు ఆర్మూర్ ఏరియా కార్యదర్శి నిఖిల్, పీఓడబ్ల్యూ నాయకులు రామక్క, సత్తెక్క, పద్మ, లక్ష్మి, గంగాధర్, మోహన్, నరేష్, సిద్ధార్థ తదితరులున్నారు. గవర్నమెంట్ మంచి వైద్యం అందించినప్పుడే కదా ప్రజలు ఉండేవాళ్ళు. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఒక్కొక్కరికి 50,000, 20,000 ఇట్లా ఇట్లా వస్తే 10,000 అవుతున్నాయి. అందుకనే గవర్నమెంట్ పట్టించుకోవాలి. అట్లాగే పాలకులు కూడా ఈ పరిస్థితిని, ఈ రోజున్న పరిస్థితిని పట్టించుకోవాలని చెప్తూ ఖచ్చితంగా క్యాంపులు పెట్టాలి. వచ్చిన వాళ్ళందరికీ కూడా హాస్పిటల్లో సరైన సౌకర్యాలు లేవు. ఇక్కడ ఆర్మూర్లో ఇంత పెద్ద హాస్పిటల్ ఉంది, హాస్పిటల్లో సరిగా డాక్టర్లు లేరు, మందులు ఇచ్చేవాళ్ళు లేరు, టెస్టులు చేసేవాళ్ళు లేరు, లేడీ డాక్టర్లు లేరు. ఇక్కడ కూడా ఎక్కడ వెళ్ళాలి వాళ్ళు అనేది చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. చేస్తున్నామని చెప్తున్నారు కానీ ఎక్కడా నిర్వహించినట్టయితే కనిపించడం లేదు. అందుకని ఖచ్చితంగా ఇమీడియట్గా ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఈ సీజన్ ఖచ్చితంగా గ్రామాలలో కానీ గల్లీలలో కానీ చేపట్టాలని కోరుతున్నాం. సామాజిక వివాదాల సత్వర పరిష్కారంలో కమ్యూనిటీ మీడియేటర్లు క్రియాశీలక పాత్ర పోషిస్తారని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదే ఆకాంక్షించారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో తొలిసారిగా 2021లో కమ్యూనిటీ మీడియేటర్ వ్యవస్థను ప్రవేశపెట్టి సత్ఫలితాలు సాధించడంతో దానిని స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా పైలట్ ప్రాజెక్టు కింద నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాలో
కమ్యూనిటీ మీడియేటర్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. వివిధ సామాజిక వర్గాల నుండి కమ్యూనిటీ మీడియేటర్లుగా ఎంపిక చేసిన వారికి గురువారం నిజామాబాద్ జిల్లా కోర్టు సముదాయంలోని లీగల్ సర్వీసెస్ అథారిటీ సమావేశ మందిరంలో శిక్షణా తరగతులు ప్రారంభించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సమన్వయంతో రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 24 వరకు 3 రోజుల పాటు కొనసాగనున్న ఈ శిక్షణా తరగతులను వర్చువల్ విధానం ద్వారా రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాదే లాంఛనంగా ప్రారంభించగా హైకోర్టు న్యాయమూర్తులు సుజోయ్ పాల్, నరేందర్, శ్రీనివాసరావు భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాదే మాట్లాడుతూ సామాజిక వివాదాలు, కుటుంబ తగాదాలు వంటి వాటిని కమ్యూనిటీ మీడియేటర్లు మధ్యవర్తిత్వం ద్వారా ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమైన రీతిలో పరిష్కరించేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. దీనివల్ల సామాజిక వివాదాలు క్షేత్రస్థాయిలోనే సత్వర పరిష్కారం అయ్యేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. తద్వారా అనవసర ఖర్చుతో పాటు సమయం వృధా కాకుండా అరికట్టవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. augmenting access to justice and promoting alternative dispute resolution mechanisms. My lords, this program seeks to provide a community-based platform for amicable results. My lords, in furtherance of the judiciary's commitment to innovation and excellence in judicial and justice delivery system, this initiative embodies the principles of access to justice, inclusivity and affordability. My lord, I extend my sincere gratitude to the Honorable Chief Justice for gracing the occasion and to the judiciary for its unwavering commitment to pioneering innovative justice delivery mechanisms. Mahatma Gandhi in South Africa introduced the mediation and even resolved very important and heavy commercial matters by the process of community mediation. We interacted with my brother and sister, that is in Kamaretti and in Nizamabad, with the community heads. I remember in Kamaretti about 100 community members, representatives were present, and I requested the participants to raise hand if in their family or in their relatives and friends' family there is no matrimonial dispute is going on. మోర్తాడ్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా మోర్తాడ్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఏలియా మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్ది మందికి రుణమాఫీ చేసి పూర్తి స్థాయిలో రుణమాఫీ చేశారని చెప్పడం సరికాదని ఆరోపించారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా అర్హత ఉన్న ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీని చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శివలింగ శ్రీనివాస్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ప్రభుత్వానికి మరి రోజులు చెల్లిన సందర్భంగా రైతుల పక్షాన బీఆర్ఎస్ హెచ్చరిస్తా ఉన్నాం. మీరు చెప్పింది ఏంటి, మీరు చేసింది ఏంటి, చెప్పిందేమో కొన్నంత చేసిందేమో గోరంత. 30% మంది రైతులకు ఇప్పటి వరకు రుణమాఫీ జరిగితే ఇంకా 70% మందికి అన్యాయం జరుగుతూ ఉన్నది. మరి ఒక్కసారి మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము రైతుల పక్షాన మరొకసారి మీకు అప్పీల్ చేస్తూ ఉన్నాం, మీరు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు రుణమాఫీ షరతులు లేకుండా చేస్తే మంచిది, లేకపోతే రానున్న రోజులలో ఈ రైతాంగం అంతా ఇక్కడ బాల్కొండ నియోజకవర్గము, అదేవిధంగా ఆర్మూరు, నిజామాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం అంతా మిమ్మల్ని క్షమించది, మిమ్మల్ని తరిమి కొడతాయి. రోడ్ల మీకు రస్తారో కావచ్చు, ఏ పోరాటానికైనా సిద్ధంగా ఉంటాయని సందర్భంగా హెచ్చరిక చేస్తూ షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీని వెంటనే అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తాం. మోర్తాడ్ మండల కేంద్రంలో యువత గంజాయి, మత్తు పదార్థాలకు బానిస కాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని ఎస్ఐ విక్రమ్ భూపల్లిని నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ జస్టిస్ మూవ్మెంట్ జిల్లా అధ్యక్షులు అనీఫ్ కోరారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో నూతన ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన విక్రమ్ భూపల్లిని నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ జస్టిస్ మూవ్మెంట్ జిల్లా అధ్యక్షులు అనీఫ్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల కేంద్రంలో యువతపై ప్రత్యేక దృష్టి సారించాలని, దొంగతనాలపై నిఘా పెట్టాలని, సీసీ కెమెరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, వాహనదారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో యూత్ వైస్ ప్రెసిడెంట్ రాములు, సెక్రటరీ ప్రభు ఉన్నారు. జక్రన్పల్లి మండలంలోని తొల్లికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థులు 40,000 విలువ గల స్కూల్ షూస్ను విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా జక్రన్పల్లి మండల విద్యాధికారి శ్రీనివాస్ తొల్లికొండ గ్రామ పూర్వ విద్యార్థులైన రమేష్, వకీల్, గంగారెడ్డి మరియు రాజేష్లు గతంలో అదే పాఠశాలలో చదువుకొని ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులకు తమ వంతు సహాయ సహకారంలో భాగంగా 40,000 వ్యయంతో విద్యార్థులకు షూస్ అందించి పాఠశాలపై ఉన్న మక్కువను చాటుకోవడం ఎంతో సంతోషకరమన్నారు. వారికి ఎల్లవేళలా తాము రుణపడి ఉంటామన్నారు. అలాగే పాఠశాల విద్యార్థులు సైతం దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సాయిలు, రామకృష్ణ, నరసింహ, గంగాధర్, గంగమోహన్ తదితరులు ఉన్నారు. Kind heart and helpfulness to the students. Those are poor community. Those are coming into this school are very poor community, and you are helping and you are extending your helping and to the up to the level, base level of the students. Thank you once again behalf of our school. So విద్యార్థులారా, సార్ యొక్క సందేశం కూడా విన్నారు. ధనవంతులు కావడము అది మన చేతిలో ఉందో లేదో కానీ ఏర్గట్ల మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన అర్హులైన ప్రతి రైతుకు ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వం రుణమాఫీ చేయాలని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్గట్ల మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాజపూర్ణానంద మాట్లాడుతూ ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి గెలిచిన తర్వాత ఆగస్టు 15 లోపు మొత్తం రైతులకు రుణమాఫీ చేస్తామని ప్రకటించి ప్రభుత్వం పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేకపోయిందని విమర్శించారు. మండలంలో 4,264 మంది రైతులకు గాను 997 మందికి 6,63,03,302 రూపాయలు మాత్రమే మాఫీ అయిందని, ఇంకా 46,43,90,705 రూపాయల రుణమాఫీ కావాల్సి ఉందన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం పట్టా పాస్బుక్ ఉన్న ప్రతి ఒక్క రైతుకు ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలన్నారు. ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. లబ్ధిదారులుగా మీరు ప్రభుత్వమే లెక్కలు తీసుకున్న బ్యాంకుల ద్వారా ఏమైందో ఏమో తెలియదు కానీ 997 మందికి మాత్రమే మాఫీ చేయడం జరిగింది. మేర్గట్ల మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మిగతా మంది రైతులు ఎంతైతే ఉన్నారో వారికి కూడా బేషరతుగా ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాల్సిందిగా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేసీఆర్ గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి మొత్తానికి కూడా పంట పెట్టుబడికి సాయం కింద రైతు బంధు ఇస్తుండే, దాన్ని ఉండమోపినాం. మేము మరొకసారి డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఇస్తామన్నటువంటి కేసీఆర్ ఇస్తామన్న డబ్బులు కాకుండా మేము 15,000 ఇస్తామని చెప్పి సంవత్సరానికి మీరు వెంటనే మీరు ఇచ్చిన హామీలను ప్రకారంగా రైతు బంధు, రైతు భరోసా మీరు వెంటనే రైతులకు ఎకరానికి 15,000 రూపాయల చొప్పున విడుదల చేయాల్సిందిగా ఏర్గట్ల మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. బాల్కొండ మండలంలోని వన్నెల్వి గ్రామంలో ఎల్ఆర్ఎస్ 2020 దరఖాస్తులను పరిశీలించి గ్రామంలోని ప్రతి ఇంటింటికి తిరుగుతూ సీజనల్ వ్యాధులపై పంచాయతీ అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డివిజన్ పంచాయతీ అధికారి శివకృష్ణ, ఎంపీటీఓ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలను అప్రమత్తం చేయడం జరిగిందని, అలాగే ప్రతి ఇంటింటికి మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణకు అందరూ సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ, పంచాయతీ కార్యదర్శి, ఇరిగేషన్ అధికారులు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులున్నారు. ముప్కాల్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో షరతులు లేని రుణమాఫీ చేయాలని టీఆర్ఎస్ నాయకులు, రైతులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు, రైతులు టెంట్ వేసుకొని ధర్నాలో కూర్చొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలలో భాగంగా ఒకటి కూడా సరైన రీతిలో అమలు చేయలేకపోయిందన్నారు. రైతులకు రుణమాఫీ పేరుతో 1,00,000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుందన్నారు. షరతులు లేని రుణమాఫీ చేయాలని, ప్రభుత్వం పంట కోసం తీసుకున్న రుణాలను లెక్క కట్టకుండా ఎంత ఉంటే అంత వెంటనే రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవాలన్నారు. లేదంటే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ నాయకులు, రైతులు తదితరులున్నారు. చేసుకోలేదు, అందరూ ఆందోళన పడుతున్నాం. ఏమైతే తెలియదు.
వాళ్ళకి ఇష్టం చెప్పి ఏం ఇవ్వలే ఒక్కడ సుఖం ఏం ఇవ్వలేడు ఏం చేయించలేడు ఏది కరెంట్ బిల్లు మాపలు అది మాపు లేదు 2 లక్షల రుణం మాపలు అది మాపు లేదు ఏది రైతు ఆత్మ చేసుకుంటూ అవుతుంది పాల్కొండ కాన్సెస్ అయితేనేమి ఆర్మూర్ కాన్సెస్ అయితేనేమి మరి రూరల్ కాన్సెస్కి సంబంధించినటువంటి రైతులందరం కలిసి కూడా మేము ధర్నా చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం. అంతకంటే ముందే మేము రైతులందరం కూడా రోడ్డెక్కకున్న ముందు ఎద్దు ఏడ్చిన వ్యవసాయము రైతు ఏడ్చిన రాష్ట్రం ఎక్కడ కూడా బాగుపడట్టు చరిత్రలో లేదు. మీరు మా రైతులను ఇబ్బంది పెట్టకుండా మీరే నిబంధనలు ప్రకటించకుండా తెల్ల రేషన్ కార్డు ఉన్నా కానీ పాస్బుక్ ఉన్న ప్రతి ఒక్క రైతుకు 2 లక్షల రుణమాఫీ అయ్యే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీరు కంపల్సరీగా ఇది మీరు అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మీ రైతుల పక్షాన 100లో 30% మంది కూడా రుణమాఫీ చేయని ప్రభుత్వం రైతాంగాన్ని మొత్తం రోడ్డు మీదకి ఈరోజు ఈడ్చడం జరిగింది. ఎక్కడ చూసినా ధర్నాలు రసారోకోలు ప్రతి మండల కేంద్రాల్లో ప్రతి గ్రామాల్లో మరి ఈరోజు రోడ్ల మీదకి రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు మరి మీకు కనబడతలేదా? మీరు సోషల్ మీడియాలో కానీ పేపర్లో కానీ మరి మీకు కనబడడం లేదా? చూడండి, దయచేసి రైతాంగాన్ని పట్టించుకొని రైతాంగానికి 2 లక్షల రైతు రుణమాఫీ వెంటనే చేయాలని చెప్పేసి మేము ఈ సభాముఖంగా మేము డిమాండించిన మీరు ప్రకటించిన హామీనే మీరే అమలు చేయకపోతే మరి ఎవరు హామీ అమలు చేస్తారు? చేతకాకపోతే మీరు రిజైన్ చేయండి. బాల్కొండ మండల కేంద్రంలో తీవ్ర నీటి ఇబ్బందుల దృష్ట్యా మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో గ్రామ పంచాయతీ సిబ్బంది వాటర్ ట్యాంకర్ల ద్వారా ఇంటింటికి నీరు అందించారు. ఈ సందర్భంగా పంచాయతీ సిబ్బంది మాట్లాడుతూ మిషన్ భగీరథ పైప్లైన్ పగిలిపోవడం వల్ల గత 2 రోజులుగా నీటి సమస్య తలెత్తుతుందని ఇంటింటికి గ్రామ పంచాయతీ ట్యాంకర్ల ద్వారా నీరు అందించడం జరుగుతుందన్నారు. సమస్య కూడా త్వరగానే పరిష్కారం అవుతుందని తెలిపారు. గ్రామస్తులు పంచాయతీ సిబ్బందికి సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులున్నారు. డొంకేశ్వర్ మండలంలో 2 లక్షల రూపాయలు ఎటువంటి షరతులు లేకుండా వెంటనే రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ నక్కల భూమేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విధంగా ప్రతి రైతుకు ఎటువంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని ఆయన తెలిపారు. అదేవిధంగా రైతు భరోసా కింద జమ చేయాల్సిన డబ్బులు కూడా రాలేవని ఆయన అన్నారు. రైతు పండించిన పంటకు క్వింటాలకు 500 రూపాయల చొప్పున బోనస్ ఇస్తామని చెప్పిన ఆ మాటను కూడా నిలబెట్టుకోలేకపోయారన్నారు. రైతులు కన్నెర్ర చేస్తే ఏ ప్రభుత్వాలు నిలబడలేవని, అలాగే ఈ ప్రభుత్వం కూడా ఎక్కువ రోజులు పాలన సాగించలేదని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డొంకేశ్వర్ గ్రామ ప్రెసిడెంట్ రామ్ సాయిరెడ్డి మరియు మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతుని కన్నెరేస్తే ఏ ప్రభుత్వాలు అయితే ఇంతవరకు బాగుపడలే. ఎద్దు ఏడిచిన చోట వ్యవసాయం ఉండదు, రైతు ఏడిచిన చోట రాజ్యాలు ఉంటాయని ఈ రైతులతో పెట్టుకున్న ప్రభుత్వాలన్నీ కుప్పకూలిపోయినాయి. మరి అయ్యా, నువ్వు ఇచ్చిన 2 లక్షల రూపాయలు ఏ షరతులు విధించకుండా మా నేరుగా రైతు ఖాతాలకు ఇంతవరకు ఇవ్వడం లేదు. మరి మీరు చెప్పిన మాటలే ఒకసారి 21,000 కోట్లు అన్నారు, మరి అసెంబ్లీలో తీర్మానం చేసింది 26,000 కోట్లు అన్నారు. తర్వాత మీరు విడుదల చేసింది 17,900 కోట్లు. మీకే గ్యారంటీ లేదు. ఏ షరతులు లేకుండా ప్రతి రైతుకు కుటుంబానికి 2 లక్షలు నేరుగా మీరు డిసెంబర్ కల్లా అన్నారు. డిసెంబర్ కాదు, ఇప్పుడు ఆగస్టు 15 అయిపోయింది. ఇంకో ఆగస్టు లాస్ట్ కూడా చివరి దాకా అవుతున్నది. ఇప్పటికైనా సార్ మీరు ఇచ్చిన హామీలు ఇప్పటికైనా నెరవేరాలని మా కేటీఆర్ గారు పిలుపు మేరకు ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా మండలాల్లో ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. షరతులు లేని రుణమాఫీ చేయాలని ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ రైతుల ఆధ్వర్యంలో ధర్నాలు. బాల్కొండలో రైతులతో ధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. విద్యానగర్ సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ రాజుకు వినతి పత్రం అందించిన కాలనీవాసులు. సెప్టెంబర్ 4 నుంచి బీజేపీ సభ్యత్వ నమోదు ప్రారంభిస్తున్నామని మీడియా సమావేశంలో బీజేపీ నాయకుల వెల్లడి. సీజనల్ వ్యాధులపై మున్సిపల్ పరిధిలో మండలాల స్థాయిలో పరిశుభ్రత ప్రత్యేక దృష్టి. ప్రజలకు అవగాహన కల్పిస్తున్న అధికార యంత్రాంగం. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.